రైతాంగానికి న్యాయం చేయలేకపోయినా అన్యాయం మాత్రం చేయనని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసుమంచి మండలంలో బుధవారం ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కూసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన కళ్యాణలక్ష్మి చెక్కులను ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు అందించారు. నియోజకవర్గ ఆయాకట్టు రైతులు వేసంగి పంటలకు 6 తడి నీటిని విడుదల చేయాలని మంత్రిని కోరగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రైతాంగానికి న్యాయం చేయకపోయినా పర్వాలేదు కానీ అన్యాయం మాత్రం చేయనని అన్నారు. అవకాశం ఉంటే రైతులకు తానే స్వయంగా పంటలకు నీళ్లు విడుదల చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు కనీసం నెలకి 6 రోజులైనా 3 నెలల పాటు నీళ్లు విడుదల చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. రైతుల బాధను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి అవకాశం ఉంటే నీళ్లు విడుదల చేస్తానని హామీనిచ్చారు. అనంతరం కూసుమంచి మండల కేంద్రానికి చెందిన కొండ రూతమ్మ, ఆడెపు లచ్చమ్మ, గుండా రవీందర్ రెడ్డి ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం చౌటాపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కందాల రవి సోదరుడి భార్య విద్యుత్ షాక్తో మృతి చెందగా బాధిత కుటుంబాల నివాసం వద్ద వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి తహసీల్దార్ సంపత్ కుమార్, ఎంపీడీఓ రమాదేవి, స్థానిక సర్పంచ్ చెండ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. చెక్కల ఏది వరంగల్ తానంజర్ల మరిపడి దగ్గర పైకి లేపుడు మీ బిడ్డ ఎక్కడ బిడ్డని దానివై కూడా కొత్తోళ్ళ ఇరోళ్ళ ఏం చేస్తున్నారు? ఓకే సార్. మీకు ఎంతమంది ఎంతమంది మీకు ఈ బాడీ పెద్ద చిన్నదా చిన్న పాప ఇటు గోదావరిలో అటు కృష్ణాలో నీళ్ళు అనేది ఎంత ప్రయత్నం చేసినా లేవు. ఒక తడి వాళ్ళు ఒక తడి ఇస్తామంటున్నారు. 1వ తారీఖు నాడే మనం ఇచ్చుకుందాం అనుకుందాం. 1వ తారీఖు నాడు నిజంగా నీళ్ళు ఇస్తే మళ్ళీ కొత్తగా పంటలు వేస్తారు. ఒక తడికి 2 తాళ్ళు ఇస్తే మళ్ళీ ఎండిపోతుంది. సో 15వ తారీఖున ఇస్తానన్నా. 15వ తారీఖు కూడా మనం నీళ్ళు ఇస్తే మళ్ళీ వేయడానికి కొంతమంది ఎదురు చూస్తున్నారు. నువ్వు 2 తళ్ళు ఇస్తే మళ్ళీ ఎండిపోతాయి. 2 కాదు 3 తళ్ళైనా ఇస్తారు. 3 తళ్ళ కంటే ఎక్కువ ఒక్క చుక్క కూడా లేవు ఇవ్వటానికి. ఎప్పుడు ఇస్తే కరెక్టో ఇప్పుడు ఇద్దామా, ఇప్పుడు ఇస్తే మళ్ళీ కొత్త పంట వేస్తారు.